ఈ ఫోటో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది దేశంలో, ఈ చూడముచ్చటే కార్యక్రమాలు ఏమవుతున్నాయి అని చెప్తే ఇదే మన చిట్టా నంబర్ 2. వెనకటికి ఇదే రఘురామ్ రాజన్ మోదీ గారిని అగో అట్లా వేవ్ ఆఫ్ చేసిరు, ఇట్లా వేవ్ ఆఫ్ చేసిరు, లోన్లు ఇచ్చిరు, అవన్నీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఓ మస్తు దుమ్మెత్తి పోసారు. ఇవాళ నేను మాట్లాడు కాదు ఆయన, ఎన్డీటీవీలో వచ్చిన కథనం 20th December 2024కి వచ్చిన కథనం. రఘురామ్ రాజన్ ఎవరైతే ఉన్నారో యూపీఏ కరప్షన్ని, బ్యాంక్ ఎన్పిఏలని, రైట్ ఆఫ్లని, యూపీఏని కాకరి చుంచిండు. ఎస్, మీ నోట్ల మన్నువాడ మీది వల్లనే ఇవన్నీ అయినాయి, కరప్షన్ జరిగింది, బ్యాంకులలో ఎన్పిఏలు అయినాయి, గవర్నమెంట్ రైట్ ఆఫ్స్లు అయినాయి అని చెప్పిండు. ఇప్పుడు నేననే దానికంటే ముందు అసలు ఆయన ఏమనన్నాడు అని అనేది మీరు చూస్తే ఒకసారి ఆయనన్న మాటలకే మనం పోదాం. యాజ్ ఇట్ ఈస్ అన్కట్ అన్ఎడిటెడ్ పోదాం ఫ్రెండ్స్. ఇవాళ ఎన్డీటీవీ రఘురామ్ రాజన్ ఏమనన్నారో మీకు చూపిస్తా. ఆయన ఏమని అన్నాడో చూడండి. కరప్షన్ అండర్ ది యూపీఏ గవర్నమెంట్ వాజ్ ది మెయిన్ రీజన్ ఫర్ ది బ్యాంక్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఏవైతే వీళ్ళు ఎన్పిఏ అని అంటారు కదా, లోన్ తీసుకున్న తర్వాత లోన్ కట్టకపోవడం అనేది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని అంటాం దాన్ని. నువ్వు కారు తీసుకుంటావు, కారు తీసుకున్న తర్వాత నువ్వు దానికి కట్టవు, బ్యాంకులు దివాలా తీస్తాయి, ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే ఇవి ఎన్పిఏలు ఎందుకు పెరిగినాయి గిరీష్ అని చెప్పి ఒక స్టిపులేటెడ్ టైంని డిఫైన్ చేయకుండా దాన్ని పెంచుతూ పోయింది యూపీఏ సర్కార్. నేను అంటలేను, రఘురామ్ రాజన్ గారే చెప్పారు. ఈ ముచ్చట చిదంబరం గారితో కూడా మాట్లాడితే ఓకే, ఫోన్ బ్యాంకింగ్లు నడిచినాయి. ఇది తరతరాల నుంచి వస్తున్న ఆచరణ ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో. మన ముక్తి వాహిని అనేది అప్పుడు ఉంటుండే కదా బంగ్లాదేశ్లో, వాళ్ళకు కూడా 60 లక్షల రూపాయల ఫోన్ బ్యాంకింగ్ ద్వారానే ఇచ్చిన తర్వాత మళ్ళా ఒక ఆర్మీ కల్నల్ ఆఫీసర్ని పొట్టన పెట్టుకొని ప్రొసీడింగ్స్ చేసి ఆయనను అవమానించి జైల్లోకి పోయిన 2 రోజులకే ఆయన దేశానికి సేవ అర్పించిన తర్వాత ఈ కరప్షన్ ఛార్జెస్ ఆయన మీద పెట్టి గడపర కుచ్చి చంపిండ్రు. ఇది కాంగ్రెస్ చరిత్ర, ఇది మనం మరవలేదా? ఇప్పుడు అదే రఘురామ్ రాజన్ ఎప్పుడైతే బ్లూ ఐడ్ బాయ్ ఉండేనో, చాలా పెట్ బాయ్ ఉండే కాంగ్రెస్కి ఆయన, ఇలా ఆయననే కాంగ్రెస్ని దుమ్మెత్తిపోస్తున్నాడు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ యూపీఏ గవర్నమెంట్ టైంలోనే వచ్చినాయి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇంకొకటి చూడండి మీరు, ఆయన ఏమని అన్నాడు, నేను అరుణ్ జైట్లీ గారి దగ్గరికి పోయినా. ఐ వెంట్ టు ది లేట్ అరుణ్ జైట్లీ, ద దెన్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, అండ్ సెడ్ లుక్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దీస్ బ్యాడ్ లోన్స్ అండ్ దే నీడ్ టు కమ్ అవుట్, అదర్వైజ్ దే విల్ కీప్ ది సిస్టమ్ from cleaning up and lending. You want the system to push ahead, Rajan said in the recent interview with the print. అయితే జైట్లీ గారి దగ్గరికి పోయి ఇది బాగా మనకు తిప్పికొట్టేటట్టు ఉన్నది బ్రదర్, దీన్ని మనం చూసుకోవాలా, దీన్ని మాట్లాడాలా అని చెప్పి మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉండనో దివంగతులు అరుణ్ జైట్లీ గారితో మాట్లాడితే, అరుణ్ జైట్లీ గారు మన వ్యవస్థను చక్కగా చేయాలా రఘురామ్ రాజన్, ప్లీజ్ గో అహెడ్ అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండట. కాంగ్రెస్ లెక్క ఎన్పిఏలను వాయిదాలను పెంచుకుంటారు రాలే, అది ఆయన మాటలలోనే వచ్చింది. ఇంకోటి చూడుర్రి, ఇక ఫైనాన్షియల్ క్రైసిస్ అయినాయి, ఖజానాలు ట్రబుల్లలో పోయినాయి, ఈ ఇష్యూస్ ఎన్నో వచ్చినాయి, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చుడు స్టార్ట్ అయింది, కరప్షన్, స్కాండల్స్, సిగ్నిఫికెంట్ డిలే ఇన్ పర్మిషన్స్ అని చెప్పి రఘురామ్ రాజన్ గారు చెప్తున్నారు. చూడుర్రి మీరు, సిగ్నిఫికెంట్ కరప్షన్, స్కాండిల్స్, సిగ్నిఫికెంట్ డిలేస్. ఇంకొకటి నుండి ప్రాజెక్ట్స్ వేరెంట్ గెటింగ్ ల్యాండ్. అసలు ఏదైనా ప్రాజెక్టు తీసుకొద్దామని అంటే భూమి ఇయ్యరు, భూమి ఇచ్చినా దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఇయ్యరు, ఎన్విరాన్మెంటల్ క్లియర్ చేయకుండా ఎన్పిఏలు బిల్డప్ చేసి పైసలను, లిక్విడిటీని నాశనం చేసి ఇన్ఫ్లేషన్ని పెంచి ఏడాదాకా తీసుకోపోయారనంటే ఫ్రెండ్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. వెనకటికి యూపీఏ సర్కారులు ఉన్నప్పుడు, ఇప్పుడు ఇండియా అలయన్స్ వచ్చిన తర్వాత యూపీ అందరికీ గుర్తుండకపోవచ్చు, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్, దాని చైర్పర్సనే మన రాజమాత ఉండే సోనియా గాంధీ గారు. ఆమె 10,000 రూపాయల నోటు కూడా ఆమె నేతృత్వంలో, ఆమెనే కదా మళ్ళీ చైర్పర్సన్, ప్రైమ్ మినిస్టర్ కంటే ఒక పెద్ద పొజిషన్ పెట్టుకొని నడిపారు కదా వెనకటికి. వాళ్ళు 10,000 రూపాయల నోటు కూడా తయారు చేద్దామని చెప్పి వెనకటికి నడిచినాయి మాటలు. ఇవి వాస్తవాలు కావా? ఫోన్లు చేసి వాళ్ళకి లోన్లు ఇప్పించినాయి వాస్తవాలు కావా? మోదీ గారు రాగానే రైట్ ఆఫ్ చేసిర్రు, వేవ్ ఆఫ్ చేసిర్రు అని అన్నారు. అసలు ఫస్ట్ రైట్ ఆఫ్కి వేవ్ ఆఫ్కి వీళ్ళకు తేడా తెలుసా? ఇది చిత్రగుప్తే కాకుండా నేను చిత్రగుప్తు వెటకంటే ముందు కూడా మాట్లాడినాయి రైట్ ఆఫ్లు, వేవ్ ఆఫ్లు అని. ఇదే వీళ్ళు ముచ్చట చెప్పిర్రు, మేము ఖండించుకుంటూ వచ్చినాం. ఇవాళ అదే మనిషి వీళ్ళకు గడ్డపారదించుడు షురూ చేసిండు. ఈడికి ఆగిందా? ఈడికి ఆగలే. ఈడ చూడుర్రి మీరు, ఇగోడ చూడుర్రి. Once crisis hit the project, during my presidency tenure, the RBI implemented a policy allowing a moratorium on declaring loans as non-performing. However, resulted in the banks holding a large chunks of bank loans. అంటే బ్యాడ్ లోన్స్ అని చెప్పి డిక్లేర్ చేసినాక కూడా వీటిని అసెట్ రికవరీ పోకుండా దీన్ని నానబెట్టి చంపిర్రు యూపీఏ ఖాయాంలా అని చెప్పి రఘురామ్ రాజన్ గారు మాట్లాడుతున్నారు. ఇక వీళ్ళు ఏడ తలకాయలు పెట్టుకుంటారో చెప్పురు. ఇట్లా చెప్పుకుంటా పోతే మామూలుగా లేదు. ఇంత పెద్ద కథనం రాసిండు ఆయన, ఇంత పెద్ద కథనం రాసిండు. ఇది ఎవరికైనా తెలివి ఉన్నదా? ఇప్పుడు లోన్లు ఎవరిచ్చిర్రు రాబాయి అని చెప్పి మీరు మాట్లాడితే రఘురామ్ రాజన్ గారే చెప్పిర్రు. నీరవ్ మోడీకి, విజయ్ మాల్యాకు,
వీళ్ళందరికీ లోన్లు ఎవరు ఇచ్చిర్రు అని అంటే అప్పుడు ఫోన్లు పోతుండే, ఫోన్లు పోయి ఇచ్చేసేరి అనగానే ఇచ్చేస్తుండే. మళ్ళీ ఈ బ్లూ వైడ్ బాయ్ అప్పుడు వెనకటికి సపోర్ట్ చేసిండు. నేను అందుకనే చెప్తా, దేర్ హీ సై నిజం అనేది దురుస్తుకు వస్తుంది, బరాల్ గట్టిగా వస్తుంది, నిజాయితీగా వస్తుంది. ఇది మీరు అర్థం చేసుకున్న నాడు మీకు అర్థమవుతుంది భారత్ని ఎవడు ఎక్కువ ప్రేమిస్తాడు అని. ఈ బ్యాడ్ లోన్స్ క్రియేట్ చేసింది ఎవరు? వీళ్ళు కాదా? ఈ బ్యాడ్ లోన్స్ చేసి మనని అవలగాలం చేసింది వీళ్ళు గారా? రైట్ ఆఫ్ వేవ్ ఆఫ్ అని చెప్పి మన మీద దుమ్మెత్తి పోసింది వీళ్ళు గారా? అరే విజయ్ మాల్యా తన ఇండియా టుడే కథనంలో వచ్చింది అనుకుంటా, మీరు ఒకసారి గూగుల్ చేసి కూడా చూడండి. నాది కేవలం 14,000 కోట్లు అయితే నా అప్పు ఈడీ వీళ్ళందరూ కలిసి నా దగ్గర 22,000 కోట్లు దోసుకొద్దొబ్బిరు కదరా ఆయన. అంటే 8,000 కోట్లు ఎక్కువ ఎందుకు తీసుకున్నారా అయ్యా అని చెప్పి ఏడ్చిన రోజులు నిజాలు కావా? ఇవి వాస్తవాలు కావా? దీనికి కాంగ్రెస్ ఏం చెప్తుందండి? నాకు ఒక మాట చెప్పురు. దీని మీద ఏమన్నా మనం చర్చిద్దాం. ఇప్పుడు చెప్పురు నాకు, దీని మీద ఎవడు సమాధానం చెప్తాడు కాంగ్రెస్ వాడు నాకు? ఇదే రఘురామ్ రాజన్ గారిని మీకు ఒకటి అర్థమవుతుందో లేదో ఫ్రెండ్స్, ఈయననే తెలంగాణ 2వ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటికి పిలిచి భోజనానికి పిలిచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఎట్లా ముంగడికి తీసుకోదామని చెప్పి ఆలోచించాడు. ఎవరు? మన అనుముల రేవంత్ రెడ్డి గారు. మళ్ళా ఆనాడు ఈయన భారతీయ జనతా పార్టీని దూషించిండు. మళ్ళీ ఈయన రఘురామ్ రాజన్ గారు ఈయన ఏమంటున్నారు? ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఇట్లా చేసింది అని అంటున్నారు. ఇంకా హైలైట్ ఏందని అంటే ఇవాళ ఆదాబ్ పేపర్లో కూడా వచ్చింది. ఏందనంటే ఈయనకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ ఏదో పోస్ట్ ఉంటుంది కదా, ఆ పోస్టు భారతీయ జనతా పార్టీ ఇస్తున్నదట. ఈయన దానికి వద్దనన్నాడట, నాకు అవసరం లేదు అని అన్నాడట. ఇప్పుడు ఇవన్నీ వాస్తవాలు ఏందిరా భయ్? నాకు అర్థం కావు. చెప్పురు మీరు ఏడికని పట్టుకొచ్చింది? సోర్స్ ఏంది? నేను తీసుకొచ్చిన ఎన్డీటీవీ అని సోర్స్ తీసుకొచ్చినా, మాట్లాడినా, పెట్టినా. ఇవాళ మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? భారతదేశంలో ఎవరైతే మనల్ని దుమ్మెత్తి పోసిర్రో వెనుకటికి ఇలా తెలుసుకుంటారు వాళ్ళ తప్పు. అరే ఇది తప్పు కదా అని. ప్రాబ్లం ఏందని అంటే ఈయన కూడా భారత్ని అంతే దూషించిండు మన జాతి గాంధీ లెక్క. కాకపోతే అట్లీస్ట్ ఇవాళ ఆయనకు ఒక మెచ్యూరిటీ వచ్చిందని అన్నా, లేకపోతే ఆ బౌద్ధ ట్రీ కింద కూర్చున్నందుకు ఆయనకు ఒక ఎన్లైటన్మెంట్ అంటారు కదా, ఈయనకు కూడా ఆ బుద్ధుడు జ్ఞానోదయం కలిగించిండా అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలా ఈయన మొత్తం కక్కిండు కాంగ్రెస్ మీద. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎడ తలకాయ పెట్టుకుంటారు. ఇప్పుడు గాంధీ బ్యాంకర్లు ఎవరైతే ఉండనో, సోనియా గాంధీ గారి బ్యాంకర్లు ఎవరైతే ఉండనో వాళ్ళే ఆమెను బంకర్లో పెడుతున్నారు. మళ్ళీ ఆమె సేఫ్ ఉంటుందా? బంకర్లా సేఫ్ ఉండదా? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. ఈ కథనం మీద మీ అభిప్రాయం ఏంది? వెనుకటికి చాలా మంది ఈయనవే స్టేట్మెంట్స్ తీసుకొని ఈ ప్రశ్నలు వేసారు. ఇన్ఫ్యాక్ట్ మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమంటారో ఇప్పుడు నాకు చెప్పాలా దీని మీద. ఎందుకనంటే ఆయన ఈ మాటలు పట్టుకొని చాలా మాట్లాడిండు, చాలా సార్లు విమర్శించిండు. మళ్ళీ ఆయన ఏం స్టాండ్ తీసుకుంటాడు ఇప్పుడు అనేది ఒక పెద్ద ముద్ద. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఫ్రెండ్స్? భారత్ మాతాకి జై. స్ట్రైట్ టు ది న్యూస్ పోదాం.